వెల్కమ్ టు హెచ్ టీవీ. నేను మీ హేమమాలిని. మరి ఈ రోజు హెచ్ టీవీలో ఫిల్మ్ అప్డేట్స్ ఏంటి తెలుసా? దబిడి దిబిడి సాంగ్ తోటి బాలయ్య ఇప్పుడు ట్రోలింగ్ కి గురవుతున్నాడు అనమాట. ఆల్రెడీ ఈ సాంగ్ డాకు మహారాజ్ నుంచి రావడం జరిగింది. అందులో వేసిన స్టెప్పులకి శేఖర్ మాస్టర్ ని జనాలు ఎలా ట్రోల్ చేస్తున్నారంటే, ఏంటయ్యా ఈ స్టెప్పులు ఏంటయ్యా అని చెప్పి. అసలు ఫ్యామిలీ ఆడియన్స్ వచ్చి చూస్తారా? చూస్తే వాళ్ళ మనోభావాలు ఎలా ఉంటాయి? మా బావ మనోభావాలు దెబ్బతిన్నాయి అన్నట్టు ఈ దబిడి దిబిడి సాంగ్స్ లో బాలయ్య బాబు అండ్ ఊర్వశి రౌట్రేలా చేస్తున్నటువంటి స్టెప్స్ చూస్తే అందరి మతులు పోతున్నాయి అనమాట. అంటే చాలా మంది ఎలా అంటే చాలా వరకు బాలయ్య బాబు ఫ్యాన్స్ కే నచ్చట్లేదు ఈ పాట. అంటే మాకే నచ్చలేదు, ఇంక మిగతా వాళ్ళు ఎలా యాక్సెప్ట్ చేస్తారు అన్నట్టు ఉన్నారు. నిన్న మొన్నటి దాకా డాకు మహారాజ్ అంటే ఒక డిఫరెంట్ జోనర్ మూవీ, ఒక డిఫరెంట్ సినిమా, ఒక డిఫరెంట్ కథ, ఒక డిఫరెంట్ లోకానికి మనం వెళ్ళిపోతామని అనుకున్న వాళ్ళందరూ కూడా ఈ ఒక్క దబిడి దిబిడి సాంగ్ తో యాజ్ యూజువల్ రెగ్యులర్ ప్యాటర్న్ లోనే ఉంటుంది. రెగ్యులర్ ఐటమ్ సాంగ్ లాగానే రెగ్యులర్ కమర్షియల్ యాంగిల్ లోనే బాలయ్య బాబు సినిమా ఉంటుందని చెప్పి చాలా మంది డిసైడ్ అయిపోతున్నారు. అండ్ చాలా మందికి ఈ పాట ఆ స్టెప్పులు అస్సలు నచ్చలేదు. ఎందుకంటే గతంలో మిస్టర్ బచ్చన్ లో రవితేజ అండ్ హీరోయిన్ ఎవరైతే చేశారో వాళ్ళిద్దరు కలయికలు వచ్చినప్పుడు చాలా మంది చాలా ట్రోలింగ్ చేశారు. ఇప్పుడెందుకు ఆ నోరు లెగట్లేదని కొంతమంది నెటిజన్లు కమెంట్లు కూడా పెడుతున్నారు. బాలయ్య బాబు చేస్తే ఎవరు ఏం మాట్లాడరేంటి అన్నట్టు కూడా కొంతమంది పెడుతున్నారు. మీకేమనిపించింది ఈ దబిడి దిబిడి సాంగ్ స్టెప్పులు? మీకు ఎలా అనిపించింది? లెట్ మీ నో ఇన్ ద కమెంట్ సెక్షన్. లేదా యాజ్ యూజువల్ బాలయ్య చించేసాడు అదర కొట్టేసాడు అనుకుంటున్నారా? అది కూడా తెలియజేయండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ అండ్ మోర్ వీడియోస్ కోసం ప్లీజ్ టు ఫాలో హెచ్ టీవీ.